రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఋషికొండ అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మంత్రి రోజా గారు ఒక ట్వీట్ దానికి సంబంధించి బుద్ధా వెంకన్న గారు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడడం, ఆవిడ అనే అంశాలు ఏంటంటే పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప ఆవిడ వేసే ప్రశ్న. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ సచివాలయం కట్టిన వాళ్ళు 2014 అంశం ఆవిడ తీసుకొస్తున్నది. నాణ్యతతో భవనాలు నిర్మించడం చూసి వార్మలేకపోతున్నారన్న రోజా. నేను దీని మీద కొంచెం డిఫరెంట్గా మిగతా వాళ్ళకంటే గతంలోనే చెప్పాను. ఇప్పుడు ఆమె ఇప్పుడు చెప్పినంత స్పష్టంగా అప్పుడే చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అవును, ఆమె ప్రారంభం చేసింది కూడా దాదాపు చాలా గుమ్మనగానే ప్రారంభం చేసి ఎలా వినియోగిస్తారో కూడా తెలియదు, అది జగనన్న ఇష్టం అవును అని ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఋషికొండ మీద కూడా వీ హ్యావ్ టు మూవ్ ఆన్. చాలా కొండలు ఉంటాయి ప్రభుత్వంలో. ఇప్పుడు ఋషికొండ కాదు, అది ఖుషికొండ అని కదా చెప్పేది. ఋషికొండ కాదు ఖుషికొండ, దాని చుట్టూ దాంట్లోనే ఇంకా మునిగి తేలడం వల్ల అదనంగా వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అవును. ఇప్పుడు ఆమె ఏమంటున్నారు అంటే అంత ఖరీదైన అంటున్నారు, టూరిజం కోసం కట్టితే తప్పేముంది, అక్కడెక్కడ ఈ హోటల్ ఉంది కదా, ఈ పెద్ద పెద్ద హోటళ్లలో లక్షల రూపాయలు పెట్టి దిగడం, ఇంకా పెద్దది ఇది ఇక్కడ ఉంది కదా ఒకటి, సరే ఏదో ఒకటి లేదు, పెద్ద హోటళ్ళు 5 స్టార్లు లేకపోతే ఇట్లాంటి వాటిలో దిగుతున్నారు కదా అని. ఆ విషయం ఏమో చాలా ఖరీదైన మంచి హోటల్ కడుతున్నాము, హోటల్ కాదు అతిథి గృహము, ఇదిగో మొన్న కూడా అన్నాను కదా రాష్ట్రపతి కోసం ప్రధాని వస్తారు, ఇట్లాంటివి మీరు చెప్పుంటే అప్పుడు ఈ సమస్య సగం ఉండేది కాదు. ఆమె ఇంకొక మాట కూడా అన్నారు, ఇది కూడా ఆమె లోకల్ శాసనసభ్యుడు ఏదో చెప్తే దానికి సమాధానంగా ఈ ట్వీట్ పెట్టారు ఆమె. తను బహుశా అక్కడ చిత్తూరు జిల్లాలో ఆమె ఏమంటారంటే మొత్తం సమాచారం మేము కోర్టుకు సమర్పించాము అఫిడవిట్ రూపంలోనే. మరి అది ఉంటే ప్రభుత్వానికి తెలిసే ఉండాలి. ప్రభుత్వం మరి వాటిని ఏమన్నా బయట పెడితే వీటికి వేరియేషన్స్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా మనం రెండో కోణం మనం చూడొచ్చు. సో దీన్ని ఇంకా వెంకన్న వీళ్ళు అడుగుతున్నారు, మరి మీరు రోజాకి మతి భ్రమించిందా అన్నది. అదే ఇప్పుడు రోజా విల్ బి ఒక టార్గెట్. ఇప్పుడు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఇప్పుడు ఎవరెవరైతే అప్పుడు దాడులు చేశారో, ఎవరెవరైతే తీవ్ర పరిభాషలో మాట్లాడారో వాళ్ళందరి మీద మళ్ళీ ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేస్తారు. మధ్యలో అప్పుడు ఇప్పుడు కూడా వీటికి సాక్షులమైనా లేకపోతే భక్షులమైనా మనమే, మామూలు ప్రజలు లేకపోతే మామూలు మధ్యలో ఉండేవాళ్ళు. కాబట్టి ఏం తెలుస్తుంది, నేను ఇంకా 2 విషయాలు చూశాను ముఖ్యంగా దీన్ని ఎలా వినియోగించాలని దాని మీద. ఇప్పటికైనా రేపు 24వ తేదీ మంత్రివర్గం అంటున్నారు, అప్పుడు తేలవచ్చు. ఆసుపత్రిగా చేస్తాము ఇట్లాంటివన్నీ కొన్ని వస్తే కాదు, ఎలాగో బాగా కట్టారు కాబట్టి ఏ టాటా లాంటి వాళ్ళకో ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లాంటివి లీజుకు తీసుకొని బాగా నడుపుతుంటారు అని చంద్రబాబు నాయుడు ఆయన బ్రెయిన్ CEO బ్రెయిన్ కదా, సో అలా చేస్తున్నారు అంటున్నారు. ఆ సద్వినియోగం అన్న అంశం మీద ఆలోచించడం మంచిది. చట్టపరంగా కోర్టుకి ఇచ్చిన దాంట్లో కానీ బయట చెప్పిన దాంట్లో కానీ తేడాలు ఉంటే వాటికి ప్రభుత్వం వాటి మీద స్పష్టమైన ప్రకటన చేయొచ్చు. మే ఐ థింక్ మూవ్ ఆన్. ఇంకా మూడవ ఒక ప్రశ్న మటుకు మిగిలి ఉంటుంది, రోజా దాంట్లో జవాబు లేనిది. ఎందుకు ఎవరిని అనుమతించలేదు చూడడానికి? ఇప్పుడు నన్ను సామాన్య జనబాహుల్యాన్ని అనుమతిస్తే ఇబ్బంది అయిపోతుంది, నిర్మాణం దెబ్బతింటుందని మీరు భావించవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడు లేదా పార్లమెంట్ సభ్యుడు వాళ్ళని కూడా ఎందుకు అనుమతించలేదు? అది పబ్లిక్ ప్లేసు, పబ్లిక్ కన్జంప్షన్ కోసమే అయినప్పుడు ఈ 2 ప్రశ్నలకైతే జవాబు లేదు కదా. అదొక పెద్ద నిశ్చిత ప్రాంతంలో అక్కడ ఆపటము ఇవన్నీ కూడా ఎందుకు జరిగింది అనేది ఒకటి. రకరకాల ప్రకటనలు ఎందుకు వెలువడ్డాయి? మీరు కూడా సస్పెన్స్ అట్టి పెట్టారు. గతంలో మీ ప్రకటనలో సస్పెన్స్ ఉంది, ఏం చేయాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని అప్పటి ముఖ్యమంత్రి. బొత్స ఏమో కాదు ఇంకోటి అన్నారు. కాబట్టి ఈ 2 ప్రశ్నలకైతే జవాబు లేదు కదా. రోజా ఇప్పుడు ట్వీట్ ఇచ్చారు, ఆమె సంబంధిత శాఖ మంత్రి రెండో తన మీద టార్గెట్ అనుకొని నిన్న కూడా అదే మీతో అన్నాను కదా నేను. కాబట్టి ఐ థింక్ మళ్ళీ ఏమన్నా జవాబు చెప్తారేమో చూద్దాం. బుద్ధా వెంకన్న ఓకే, ఇంకా ఆయన ఎప్పుడు ఫైర్ బ్రాండ్ ఆ రోల్ ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా. ఇదివరకు ఆయన ప్రతిపక్ష ఫైర్ బ్రాండ్ అయితే ఇప్పుడు ఫైర్ ఇంకొంచెం పెరుగుతుంది కదా, ఇప్పుడు అధికార ప్రభుత్వ ఫైర్ బ్రాండ్ కింద. సార్ ఇవన్నీ ఈ అడుగులు అసలు కరెక్ట్ అంటారా? ఒక సీఎం హోదా ఉండి ఇలాంటి తప్పటడుగులు ఎందుకు వేస్తారు ఎవరు నేతలు అధికారం వచ్చిన తర్వాత? ఇప్పుడు విశాఖపట్నం అసలు అవసరం లేనిది, సంబంధం లేని ఇది కదా వాళ్ళకి. చాలా కాలం